చేర్యాల పట్టణ కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్లు చేర్యాల ప్రాంతంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైపు రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతూ స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రియారిటీ రాకేష్ రెడ్డి గారికి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూశారు. ఒక న్యూస్ ఛానల్ను అడ్డు పెట్టుకొని ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిండు. ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి రాకేష్ రెడ్డి అని తనకు ఖచ్చితంగా అందరూ పట్టభద్రులు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే మంచి విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. దానికి సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. తీన్మార్ మల్ల అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క ఛానల్ని అడ్డుపెట్టుకొని మొత్తం ఒక రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నానని చెప్పుకుంటూ ఆ ప్రశ్నించుకుంటూ ఆ ముసుగులో అనేక అక్రమాలకు పాల్పడి ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులను సంపాదించి ఆస్తులను సంపాదించిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ పట్టభద్రులే ఆ వ్యక్తిని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటూ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు అన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు ఆ గొంతే మూగపోయింది, సొత్తుగా మారింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా నాకు ప్రశ్నించే గొంతు కావాలని మరీ కోరుకుంటూ ఆ ప్రశ్నించే గొంతు ఈనాటికి ఇప్పుడు ప్రస్తుతం రాకేష్ రెడ్డితో సాధ్యమైతే అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా రాకేష్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. విద్యావంతులు కానీ, విద్యార్థులు కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా రాకేష్ వైపే ఉన్నారు. మీ క్వశ్చన్